రాష్ట్రంలోని కాపు సంఘాలని ఒక తాటిపైకి రావడంతో పాటు దళిత బడుగు బలహీన వర్గాలు మైనారిటీలతో కలిసి పయనిస్తే రాజ్యాధికారం సాధ్యమవుతుందని రాష్ట్ర కాపు జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు అన్నారు. కాకినాడలోని కాపు కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కాపు తెలగ వంటరి బలిజ తూర్పు మున్నూరు కాపు రాష్ట్ర జేఏసీ ఆత్మీయ సమావేశం దాసు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్రంలో పలు జిల్లాలను కాపు జేఏసీ ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా దాసు మాట్లాడుతూ రాష్ట్రంలో అధిక సంఖ్యలో ఉన్న కాపులకు ప్రాధాన్యతనిచ్చి పరిపాలన సాగాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కాపుల అండదండలతోనే అధికారం చేజిక్కించుకుని అధికారం కొనసాగిస్తుందన్నారు. రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ మాట్లాడుతూ శాంతియుతంగా కాపులు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారని దాన్ని తక్కువగా అంచనా వేయొద్దని సూచించారు. ప్రకాశం జిల్లా కాపు నాయకులు కాకుపాటి వెంకటేష్, అనంతపురం జిల్లా కాపు నాయకులు రాయల బాబులు మాట్లాడుతూ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో కాపుల మనుగడ కష్టంగా ఉందని వారిని చైతన్యం చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కాపు నాయకులపై ఉందని సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. కాపు సద్భావన సంఘం గౌరవ అధ్యక్షులు బస్వ ప్రభాకర్, చందు జనార్దన్లు మాట్లాడుతూ ప్రతి నెల 15వ తేదీన ఒక జిల్లాలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయాలని సూచించారు. విశాఖ జిల్లా కాపు సంఘం నాయకులు కర్రి వెంకటరమణ మాట్లాడుతూ భరోసా కేంద్రాల ద్వారా కాపులకు సంక్షేమం చేస్తున్నట్లు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కాట్నం వెంకటరత్నంలు, బాసెట్టి ప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, గంగిరెద్దుల వెంకటరమణ, కిరణ్, పి సేతు మాధవరావులు మాట్లాడుతూ కాపు సమాజ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని సమావేశంలో తెలిపారు. అనంతరం కాపు ఐక్యతను ప్రదర్శించారు. రాష్ట్ర జేఏసీ నాయకులు ఆరేటి ప్రకాష్, ఎర్ర వేణుగోపాలరాయుడు, రామదేవ్ సీతయ్య దొర, మల్లాడి విష్ణు, వంగ సత్యనారాయణ, జంక్షన్ బాబ్జీ, కోన ఉమేష్, కూరాకుల చిన్నబాబు, మావులూరు సురేష్ నాయుడు, గొల్లపల్లి లక్ష్మణరావు, మాధవరపు తిరుమలరావు, గుండు శ్రీనివాసరావు, వాసిరెడ్డి జ్యోతికుమార్, దూళ్ల నాగభూషణం, కోపిశెట్టి శ్రీను, గంగిరెడ్డి వెంకటరమణమూర్తి, తుమ్మలపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు. మున్నూరు కాపు, తూర్పు కాపు 13 జిల్లాల ఉద్యమ నాయకులందరినీ కూడా ఆత్మీయ సమావేశానికి పిలవడం జరిగింది. దీని పూర్తి ఉద్దేశం మేమంతా 95% కాపులు, తెలగలు, బలిజలు కూటమికి పనిచేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాపులు 30 సంవత్సరాలుగా వెనకబడి చూసుకుని ఉంటే చాలా వెనకబాటుతనం ఉంది. ప్రభుత్వాన్ని నెగ్గించాలన్నా, ప్రభుత్వాన్ని ఇంటికి పంపించాలన్నా ఈ 1 కోటి మంది కాపులు కీలకం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ముందుగా ఈ ప్రెస్ మీట్ కానీ ఈ జేఏసీ మీటింగ్ కానీ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. ప్రభుత్వాలు ఉన్నాం మేమంతా కూడా, కానీ రాయలసీమ జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత లేదు, ఉత్తరాంధ్ర జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత తగ్గింది, కోస్తా జిల్లాలో దామాసా ప్రకారంగా కొన్ని సీట్లు ఇవ్వలేదు కనుక ఇప్పుడైనా దామాసా ప్రకారంగా నామినేటివ్ పోస్టులన్న 1 కోటి మంది కాపులకి ఇవ్వాలన్నదే ప్రధాన పాయింట్. రెండోదిగా మరి ఏదైతే ఆ రోజు 5% రిజర్వేషన్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తే జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టాడో దాన్ని చంద్రబాబు నాయుడు గారు నిమ్మని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఏదైతే కాపు కార్పొరేషన్కి అమౌంట్ ఇస్తా ఉన్నారో సంవత్సరానికి 2,000 కోట్లు ఇస్తానని, 3,000 కోట్లు ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు సుమారు 2 సంవత్సరాలు అవస్థ ఉంది. పారిశ్రామికవేత్తలుగా కాపుల్ని పెంచుతామని చెప్పారు, కానీ అది ఎక్కడ కనిపించట్లేదు కనుక దాని మీద కూడా మా కూటమి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, రిక్వెస్ట్ కూడా చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే రాష్ట్రంలో ఇవాళ ప్రభుత్వం వచ్చి 15 సంవత్సరాలు ఉండాలని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. కానీ ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఈ పెద్ద కులం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంది కనుక తప్పకుండా ఈ నిర్ణయాల్ని